హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మహర్సాయి వేద ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి ఇన్స్టాంట్ గారెలు. వీటిని మనం ఈజీగా క్విక్గా చేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో మనం గారెలను రెడీ చేసుకోవచ్చు. మనం జనరల్గా గారెలు మినపిండితో రెడీ చేస్తాం కదండి, వాటి అవసరం లేకుండా ఇలా రెడీ చేసుకోవాలండి. ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 1 కప్పు సుజీ వేసుకోవాలి. దానికి 1/2 కప్పు అటుకులు వేసుకోవాలండి. ఈ రెండింటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మనం ఈ సుజీని ఉప్మాకు కూడా యూస్ చేస్తాం కదండి, అదే ఉప్మా రవ్వ. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత దీనిని ఒక మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. దాంట్లోనే రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా పించ్ ఆఫ్ సోడా ఉప్పు వేసుకోవాలండి. వీటన్నిటినీ మనం వాటర్ వేసుకోకుండా పిండి ముద్దని కలుపుకొని 10 నిమిషాలు పక్కనుంచుకోవాలి. ఇదే టైంలో మనం ఒక మీడియం సైజ్ స్వీట్ పొటాటోని కానీ ఉడికించుకొని తురుముకొని పక్కనుంచుకోవాలి. అదే పిండి ముద్దని కలుపుకున్నాం కదండి, దాంట్లోనే ఈ తురిమిన పొటాటోని వేసుకోవాలి. అదేవిధంగా 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా కొద్దిగా పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలండి. ఈ స్టేజ్లో మనం వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. పిండి ముద్ద సాఫ్ట్గా ఉండాలండి. వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ని అడ్జస్ట్ చేసుకొని పిండి ముద్దనైతే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్రని కూడా వేసి బాగా కలుపుకోవాలండి. పిండి ముద్ద కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి, ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం చేతికి తడి చేసుకొని పిండి ముద్దని తీసుకొని రోల్ చేసినట్లయితే అది మన చేతికి అంటుకోకుండా సాఫ్ట్గా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా ఆ విధంగా వచ్చే వరకు మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకొని సాఫ్ట్గా పిండి ముద్దని రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనం గారెలు రెడీ చేసుకోవడానికి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు పిండి ముద్దను రోల్లా చేసుకొని చేతితో వేసేసుకోవచ్చండి. వీడియోలో చూపించిన విధంగా రెడీ చేసి, లేదు అంటే ఒక కవర్ పైన ఈ పిండి ముద్దను ప్రెస్ చేసి ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. ఇలా గారెలను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని గారెలను రెడీ చేసుకొని టిష్యూ పేపర్ పరిచిన ప్లేట్లో వేసుకోవాలండి. ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ పేపర్ అయితే పీల్చేసుకుంటుంది. గారెలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని దాంట్లో గారెలను రెడ్ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్టీ ఇన్స్టాంట్ గారెలు రెడీ అయినట్లే. చాలా టేస్టీగా ఉండే ఈ గారెల రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ఆన్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.